ఒకసారి ఈ గణేష్ యూత్ లోగో ఎడిటింగ్ అనేది చూడండి, చాలా బాగా అయితే ఉంటుంది. సింపుల్ గా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. అండ్ నేను ఈ ఎడిటింగ్ వచ్చేసి ప్రాంప్ట్ తో అయితే చేయలేదు, అల్ట్ మోషన్ లో ఎడిటింగ్ అయితే చేశాను. సో అల్ట్ మోషన్ యొక్క ప్రాజెక్ట్స్ అయితే ఇస్తాను. ఇక్కడ నేను 3 యూత్ లోగోస్ అయితే చూపిస్తాను కదా. సో 3 యొక్క ప్రాజెక్ట్స్ అయితే నేను టెలిగ్రామ్ లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్తాను. సో చూడండి, లోగో ఎడిటింగ్ అయితే చూసారు కదా. సింపుల్ గా మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సో ఫ్రెండ్స్, దానికోసం అయితే మీరు మీ మొబైల్లో ఉన్న టెలిగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ యాప్ అనేది ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ మీకు మన ఛానల్ అయితే కనపడుతుంది కదా. సో ఛానల్ యొక్క లింక్ అయితే బయోలో అయితే ఉంటుంది, మీరు ఎక్కడ నుంచి ఛానల్కి అయితే రండి. అండ్ మీ దగ్గర అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే యాప్ యొక్క లింక్ కూడా బయోలో అయితే ఉంటుంది, మీరు ఎక్కడ నుంచి యాప్ని కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఛానల్కి అయితే వచ్చాక ఏం చేశారంటే పైన మీకు 3 డాట్స్ ఉన్నాయి కదా, దీనిపైన ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు 184 సో 184 అని మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఆల్ మెటీరియల్ లింక్స్ అని చెప్పి ప్రాజెక్ట్ 1, ప్రాజెక్ట్ 2, ప్రాజెక్ట్ 3 అండ్ ఫాంట్స్ అయితే ఇచ్చాను. ఫస్ట్ ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా మీరు అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్నాక ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ 1 వచ్చేసి సింపుల్గా అయితే ఉంటుంది, జస్ట్ మీరు టెక్స్ట్ అయితే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ప్రాజెక్ట్ 2 నేను ఎడిట్ చేసి చూపిస్తాను, దాన్ని బట్టి మీరు ప్రాజెక్ట్ 3 అండ్ ప్రాజెక్ట్ 1 ఎడిట్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ 2 అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. సో ఇక్కడ క్యాన్సిల్ అని ఇంపోర్ట్ ఉంది కదా, ఇంపోర్ట్ మీద టైప్ చేసుకోండి. అండ్ ఇక్కడ నెక్స్ట్ పైన టైప్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ టు టైమ్ లైన్ అని ఉంది కదా, దీనిపైన టైప్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రాజెక్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ నేను యూత్ లోగోకి సంబంధించిన అన్ని టెక్స్ట్ అండ్ ఇక్కడ ఛత్రపతి శివాజీ, మిడిల్లో వినాయక ఇలా అయితే పెట్టాను. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకు త్రిశూలం టైప్ అయితే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కూడా. సింపుల్గా మీరు మీ యొక్క యూత్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎలా చేంజ్ చేసుకోవాలని చెప్తాను. సో దానికోసం ఇక్కడ మీకు శ్రీ సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ అని ఉంది కదా, ఇక్కడ మీరు సిద్ధి వినాయక అని ఉంది కదా, దీనిపైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళేసి ఇదంతా కూడా మీరు డిలీట్ చేసుకోండి. సో డిలీట్ చేసుకొని ఇక్కడ మీరు మీ యొక్క నేమ్ పెట్టుకోండి. ఇక్కడ మనం ఏం పెడదామంటే జై భవానీ యూత్ అసోసియేషన్ పెడదాం. సో ఇక్కడ జై అండ్ ఇక్కడ BHA VA, సో జై భవానీ టిక్ చేద్దాం. కొంచెం మీకు పేరు అనేది కొంచెం ఎక్కువ స్పేస్ అంటే కొంచెం దూరం కావాలంటే, లాంగ్లో ఉండాలంటే ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ టెక్స్ట్ స్పేస్ ఉంటుంది. సో దీని మీద ట్యాప్ చేసుకొని కొంచెం పెంచుకోండి, ఇలా అయితే మీకు స్ప్రెడ్ అయితే అవుతుంది. సో బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు మీ యొక్క విలేజ్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. సో మీ యొక్క ఇక్కడ మనం భగీరథ కాలనీ అని పెడదాం. సో ఇక్కడ ఇది మొత్తం కూడా డిలీట్ చేసి ఇప్పుడు BHA GE సో భగీరథ కాలనీ అని పెడదాం. సో కాలనీ ఇప్పుడు మనకి ఈ విధంగా అవుతుంది కదా. ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలో చెప్తాను. ఇక్కడ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి టెక్స్ట్ స్పేసింగ్ ఉంటుంది, దీన్ని కొంచెం తగ్గించుకోండి ఇలా. సో చూసుకోవచ్చు, మీరు ఆటోమేటిక్గా చేంజ్ అయితే అయిపోతుంది. ఇక్కడ కొంచెం మీరు చూసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు ఎడిటింగ్ అనేది అయిపోతుంది. సింపుల్గా మీరు మీ యొక్క యూత్ లోగో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు, సింపుల్గా అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ నేను మిడిల్లో వినాయక PNG అండ్ ఛత్రపతి కూడా ఇచ్చాను. సో ప్రాజెక్ట్ 3 కూడా ఇలాగైతే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ 1 కూడా మీరు సింపుల్గా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో 1 కూడా ఇంపోర్ట్ చేసుకొని జస్ట్ మీరు ఒక టెక్స్ట్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే, ఈ విధంగా మీరు సింపుల్గా అయితే చేసుకోండి. అండ్ నేను ఇంకా చాలా కూడా ఇస్తాను. సో యూత్ లోగోస్ అనేది ముందు మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను.